జూనియర్ ఎన్టీఆర్‌ని ఢీకొట్టే మగాడింకా పుట్టలేదంటూ విజయశాంతి సంచలన కామెంట్లు చేశారు. నాకు ఎన్టీఆర్ గురించి ఎప్పటినుంచో తెలుసు. సో, బాలకృష్ణతో ఉన్నటువంటి అనుబంధం నందమూరి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధమే. ఎన్టీఆర్ మరి మేము సెట్స్‌లో ఉన్నప్పుడు చాలా సార్లు అక్కడికొచ్చేవారు. అక్కడ ఎంతో ఒబీడియంట్‌గా అంతా గమనించేవారు. ఆ తర్వాత ఈరోజు ఆయన సినిమాకి సంబంధించిన విషయాల్లో మరి థియేటర్‌లో చూస్తే నాకైతే గూస్ బంప్స్ వస్తుంది. ఆయన యాక్టర్ ఏం యాక్టరా బాబు! కనీసం అసలు ఒక సినిమాలోకి మరి షాట్ అనగానే ఆయన ఎంత అద్భుతంగా అయితే మరి పొజిషన్‌లో ఉంటారో నిజంగా ఎక్స్‌ట్రార్డినరీ అంటూ ఆయన చెప్తున్నటువంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి సంగతి తెలిసిందే. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పినటువంటి మన విజయశాంతి ఖచ్చితంగా తారక్ కనుక వస్తే రాజకీయంలో ఎన్టీఆర్‌ని కొట్టేవాడు ఇంకా పుట్టలేదు. ఆల్రెడీ సినిమాలో తనని తాను ప్రూవ్ చేసుకొని నంబర్ 1 స్థానాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఈరోజు రాజకీయాల్లోకి వస్తే అక్కడ కూడా తనని మించేవారు లేరనేది అర్థం చేసుకోవాలి. తనకి సంబంధించినటువంటి విషయంలో కనుక మీరు ఇబ్బందులు పెడితే భవిష్యత్తులో ఇదే రిపీట్ అయితే కనుక ఊరుకునేది లేదని మరి మిగతా వాళ్ళకి వార్నింగ్ ఇస్తూ ఎన్టీఆర్‌కి రాజకీయాల్లో వచ్చే అవకాశం కల్పించాలని కోరుతోంది. సో, జూనియర్ ఎన్టీఆర్ వాక్చాతుర్యం ముందు ఎవరు పనికిరారని ఎన్టీఆర్ మాట్లాడితే మిగతా వాళ్ళు సైతం పక్కకెళ్ళిపోవాల్సిందే. ఆ రేంజ్‌లో ఆయన మాటలు ఉంటాయని చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారట. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతో ఆనందపడుతున్నారు. విజయశాంతికి కృతజ్ఞతలు చెప్తున్నారు తారక్ ఫ్యాన్స్.